So today, let us discuss about the time of supply of services. Okay. సేమ్ మనకి ఎలాగైతే గూడ్స్ డిస్కస్ చేసినప్పుడు టైమ్ ఆఫ్ సప్లై అదే డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ విత్ రెస్పెక్ట్ టు గూడ్స్ మనం చదివాం, గుర్తుందా మీకు? డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ విత్ రెస్పెక్ట్ టు గూడ్స్ చదివాం, గుర్తుందా? సెక్షన్ 31 లో స్టార్టింగ్ సెషన్ లో. Yes, sir. Yes, sir. In the same way, now we have to discuss due date of issuing invoice with respect to services. సార్ దీంట్లో కేటగిరీస్ ఉన్నాయా? ఎస్, దీంట్లో కూడా కేటగిరీస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ సప్లైస్ మీన్స్ normal suppliers the due date invoice to be issued within 30 days from provision of service. ఎప్పటిలోపమ్మా ఇన్వాయిస్ ఎప్పటిలోపు రైజ్ చేయాలి? ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ అయితే Within 30 days from the provision of service, sir. within 30 days from the provision of service. In case of banks, insurance business, NBFC and other financial institutions, this 30 days will be replaced with 45 days. అంటే ఇప్పుడు బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సి కానీ ఎప్పటిలోపు రైజ్ చేయాలమ్మా ఇన్వాయిస్? Within 45 days. Within 45 days from the date of provision of service, sir. yes, very good. Same principle, 30 days తీసేసి 45 days పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ సార్, ఇవి వీళ్ళకి బ్రాంచ్ టు బ్రాంచ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు రాజమండ్రి స్టేట్ బ్యాంక్, కాకినాడ స్టేట్ బ్యాంక్, అలాగా బ్రాంచ్ టు బ్రాంచ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా. ఇలా బ్రాంచ్ టు బ్రాంచ్ ట్రాన్స్ఫర్స్ కనుక ఉన్నట్టయితే దానికి నెంబర్ ఆఫ్ డేస్ టైం లిమిట్ అనేది ఏమీ లేదు. బ్రాంచ్ టు బ్రాంచ్ ట్రాన్స్ఫర్స్ కి. సార్ జనరల్ గా డ్యూ డేట్ ఎప్పుడంటే రికార్డింగ్ ఇన్ ద బుక్స్. డ్యూ డేట్ ఈజ్ ఆన్ ఆర్ బిఫోర్ recording in the books of accounts. Inter-branch transfers. ITB అంటారు. ITB అంటే ఇంటర్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్స్ అని అర్థం. ఓకేనా? ఆర్ B2B అన్నా సరిపోతుంది. అంటే B2B ఇన్ ద సెన్స్ బ్రాంచ్ టు బ్రాంచ్ అని అర్థం. బిజినెస్ టు బిజినెస్ కాదు, బ్రాంచ్ టు బ్రాంచ్ ట్రాన్స్ఫర్స్ కనుకుంటే దెన్ ఈ 30 days 45 days తో సంబంధం లేదు. ఎప్పటిలోపు అంట డ్యూ డేట్ ఈజ్ ఆన్ ఆర్ బిఫోర్ రికార్డింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, నెక్స్ట్ కేస్ సెసేషన్ ఆఫ్ సర్వీసెస్. అంటే నేను ఒకరికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను, లైక్ సే ఫర్ సపోజ్ వర్క్స్ కాంట్రాక్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను అనుకుందాం. ఏదో వర్క్స్ కాంట్రాక్ట్ ఉంది, అతనికి సంథింగ్ కన్స్ట్రక్షన్ సర్వీస్ ఏదో ప్రొవైడ్ చేస్తున్నాను, ఫౌండేషన్ అది వేసాను. తర్వాత అతనికి నాకు క్లాసెస్ వచ్చాయి. సో నేను ఏం చేస్తాను, ఐ విల్ స్టాప్ మై సర్వీస్. ఇంకా నేను మీతో మీ కాంటాక్ట్ నేను చేయలేనని చెప్పేసి నేను ఏం చేశానంటే ఐ స్టాప్డ్ మై సర్వీసెస్. కాంట్రాక్ట్ అయిపోయింది. మరి ఇలాగా సగంలో కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయి సగంలో సర్వీసెస్ నేను కనుక స్టాప్ చేస్తే
then what is the due date of invoice? What is the due date here? The due date should be before such cessation. అంటే స్టాప్ చేసే ముందు మనం ఇన్వాయిస్ రైజ్ చేసేయాలి. ఇన్ కేస్ ఆఫ్ cessation of services, before completion of the supply, the invoice should be issued at the time when the supply ceases. ఎప్పుడైతే మనం సప్లై ఆపేస్తున్నామో అంతకు ముందే ఇచ్చేసేయాలి. ఆన్ ఆర్ బిఫోర్ cessation of the service. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్. మా కంటిన్యూస్ సప్లై అంటే ఏంటో మీకు తెలుసుగా, చెప్పాలా? వాట్ డూ యూ మీన్ బై కంటిన్యూస్ సప్లై? I need reply. What do you mean by continuous supply? Continuous supply ante without stoppage of supply and based on a contract between a supplier and recipient, there is a flow of goods or services. దాన్ని కంటిన్యూస్ సప్లై అంటారు. ఫర్ విచ్ మంత్లీ ఆర్ క్వార్టర్లీ ఆర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మనం స్టేట్మెంట్స్ కానీ నెక్స్ట్ ఇన్వాయిసెస్ కానీ పేమెంట్స్ కానీ ఉంటాయి. ఓకేనా? సో దాన్ని కంటిన్యూస్ సప్లై అంటారు. ఈ కంటిన్యూస్ సప్లైలో గూడ్స్ ఉంటుంది, అలాగే సర్వీసెస్ ఉంటుంది. మనం అనుకున్నాం కదా పోస్ట్ పెయిడ్ కనెక్షన్ ఆఫ్ నెట్వర్క్, బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్, అదేంటి కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్. వాళ్ళు మంత్లీ మనకి స్టేట్మెంట్ పంపుతారు, దాన్ని చూసుకుని మనం ఎంత అయిందో బిల్లు దాన్ని మనం కట్టేస్తాం. ఇది కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్. మరి దీనికి ఇన్వాయిస్ ఎప్పటిలోపు రైజ్ చేయాలి సార్? వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ ది ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్ ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్? చూడండి, ఇక్కడ 3 టైప్స్ కింద క్లాసిఫై చేశారు. చూడండి, వేర్ ద డ్యూ డేట్ ఆఫ్ ద పేమెంట్ ఈజ్ అసర్టైనబుల్ ఫ్రమ్ ద కాంట్రాక్ట్. ఏ డ్యూ డేట్ అమ్మా? ఇక్కడ ఏ డ్యూ డేట్ చూడమని, డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్. ప్రతి కాంట్రాక్ట్ లోను కూడా పేమెంట్ కి ఒక డ్యూ డేట్ అనేది చెప్పుకుంటారుగా. సే ఫర్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ రెంటింగ్ అన్ ఇమూవబుల్ ప్రాపర్టీ, నేను నా కమర్షియల్ కాంప్లెక్స్ ని రెంట్కి ఇచ్చాను అనుకున్నాం. నేను ఖచ్చితంగా చెప్తాను కదా రెంట్ ఎప్పటిలోపు పే చేయాలనేది. చెప్తానా చెప్పనా? Yes, sir. అంటే మాక్సిమం ప్రతి కేసెస్ లో కూడా దేర్ విల్ బి డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్. సో ప్రతి కాంట్రాక్ట్ లో ఉంటుంది. ఇప్పుడు ఏమన్నాడంటే, నీ దగ్గర ఉన్న కాంట్రాక్ట్ లో డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ క్లియర్ గా ఉంటే దెన్ టేక్ ద డ్యూ డేట్ టైమ్ లిమిట్ యాజ్ ఆన్ ఆర్ బిఫోర్ ది డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్. అంటే నీకు మంత్లీ అతను పేమెంట్ ఇచ్చే లోపే లేదంటే ఇచ్చే రోజే నువ్వు ఇన్వాయిస్ రైజ్ చేయాలి. దట్ ఈస్ ద టైమ్ లిమిట్. బట్ అన్ఫార్చునేట్లీ ఇఫ్ దేర్ వాజ్ నో డేట్ ఆఫ్ పేమెంట్, there is no due date of payment from the contract. మా కాంట్రాక్ట్ లో అసలు డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ అనేది లేదనుకుందాం. దెన్ వాట్ ఐ నీడ్ టు డూ, ద ఇన్వాయిస్ షెల్ బి ఇష్యూడ్ బిఫోర్ ఆర్ ఎట్ ద టైమ్ when the supplier of service receives the payment. అంటే this is called actual date of payment. Yes or no? Actual date of payment. పై కేసులోనేమో డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ కనుక ఉంటే ఆ డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ని టైం లిమిట్ కింద తీసుకోమన్నారు. ఇన్ కేస్ నీ కాంట్రాక్ట్ లో డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ లేకపోతే యాజ్ ఆన్ విచ్ డేట్ నువ్వైతే పేమెంట్ రిసీవ్ చేసుకుంటావో టేక్ దట్ డేట్ యాజ్ టైమ్ లిమిట్ ఫర్ ది డేట్ ఆఫ్ ఇష్యూయింగ్. అంటే నీకు ఏ రోజైతే అతను పేమెంట్ చేస్తాడో ఆ రోజే నువ్వు ఇన్వాయిస్ రైజ్ చేయాలని దాని అర్థం. ఓకే, నెక్స్ట్ వేర్ ద పేమెంట్ ఈస్ లింక్ టు ది కంప్లీషన్ ఆఫ్ ఎన్ ఈవెంట్. నువ్వు ఏదో ఒక కాంట్రాక్ట్ చేస్తుంటే దాని ఒక పేమెంట్ ఒక ఈవెంట్ కి లింక్ అయి ఉంది. సే ఫర్ సపోజ్ నేను ఇప్పుడు హౌస్ మాడిఫికేషన్ చేయించుకుంటున్నాను. ఓకేనా? ఫస్ట్ కొద్దిగా టైల్స్ వేయమని చెప్పాను, తర్వాత ఏమో ఆల్టెక్ పెట్టించమని చెప్పాను, తర్వాత సీలింగ్ పిఓపి సీలింగ్ చేయించమని చెప్పాను. ఇలా రకరకాల చెప్పాను నా రిక్వైర్మెంట్స్. నేను ఏమన్నానంటే పేమెంట్ అడిగాడు. పేమెంట్ అడిగితే నేను ఏమన్నానంటే పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత, కాంట్రాక్ట్ అంతా అయిపోయిన తర్వాతే నేను పేమెంట్ ఇస్తానని చెప్పా.
అంటే దాని అర్థం ఏంటి? హియర్ పేమెంట్ ఇస్ లింక్డ్ టు సచ్ ఈవెంట్. సార్ నో? లేదంటే నేను ఫంక్షన్ హాల్ తీసుకున్నానమ్మా రెంట్కి. నేను ఏమన్నా అంటే వాళ్ళు రెంట్ అడిగారు. ముందు ఆగనే ఉండి ఈవెంట్ అయిపోను ఉండి ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఇస్తానని చెప్పా. ఎందుకంటే ఆ ఫంక్షన్ హాల్ టైంలో మ్యారేజ్ టైంలో నాకు పవర్ సప్లై చేయాలి వాళ్ళు, ప్రిమిసెస్ నీట్ గా ఉంచాలి, అలాగే క్యాటరింగ్ ప్రొవైడ్ చేసి ఇవన్నీ చూసి నేను పేమెంట్ ఇద్దామని డిసైడ్ అయ్యా. అంటే దట్ మీన్స్ మై పేమెంట్ ఈస్ లింక్డ్ టు హ్యాపెనింగ్ ఆఫ్ సచ్ ఎన్ ఈవెంట్. మరి ఇలా అయినప్పుడు వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఫర్ ది ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్? They are saying that if the payment is linked to some event, then the invoice shall be issued on or before the date of completion of that event. On or before the date of completion of that event. ఈవెంట్ అయిపోయే ముందు కానీ అయిపోయేటప్పుడు కానీ ఇవ్వాలి. ఆన్ ఆర్ బిఫోర్ ది కంప్లీషన్ ఆఫ్ దట్ ఈవెంట్. అర్థమైందమ్మా? కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్ యొక్క డ్యూ డేట్స్ అర్థమైనాయా మీకు? Yes, sir. క్లాసిఫికేషన్స్ ఎన్ని? 3 క్లాసిఫికేషన్స్. ఏమేంటి అవి? కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్ లో క్లాసిఫికేషన్స్ ఎన్ని ఉన్నాయి? 3, sir. ఏమేంటి అవి? Due date of payment is ascertainable from the contract, not Okay. ascertainable from the contract. No. Payment is linked to the completion of an event. ఈవెంట్. ఓకే. ఒకవేళ కాంట్రాక్ట్ లో డేట్ ఆఫ్ పేమెంట్ క్లియర్ గా ఉంటే అప్పుడు టైం లిమిట్ ఏంటి? On or before of the due date of payment. ఓకే. ఇన్ కేస్ ద డ్యూ డేట్ ఈస్ నాట్ అసర్టైనబుల్ ఫ్రమ్ ద కాంట్రాక్ట్? Actual date of payment. యాక్చువల్ ఆన్ ఆర్ బిఫోర్ ది యాక్చువల్ డేట్ ఆఫ్ పేమెంట్. ఓకేనా? Yes. నెక్స్ట్ వేర్ ద పేమెంట్ ఈస్ లింక్డ్ టు ఈవెంట్. On or before date of completion of that event. దట్ ఈవెంట్. రైట్. ఓకే. ఇక్కడ చూడండి అమ్మా, కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్ కి డెఫినేషన్ ఇచ్చాడు. ఏ సప్లై ఆఫ్ సర్వీసెస్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ ఆర్ అగ్రీడ్ టు బి ప్రొవైడెడ్ కంటిన్యూస్లీ ఆన్ రికరెంట్ బేసిస్ అండర్ ఏ కాంట్రాక్ట్ ఫర్ ఎ పీరియడ్ ఎక్సీడింగ్ 3 months. ఫర్ ఎ పీరియడ్ ఎక్సీడింగ్ 3 months. సే ఫర్ సపోజ్ మనకి ఎలక్ట్రిసిటీ సప్లై జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ సర్వీస్. ఓకేనా? అది మోర్ దెన్ 3 months ఉంటుంది. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్. ఎస్ ఆర్ నో? Yes, sir. సో అటువంటి అన్నమాట. ఇంక్లూడ్స్ సప్లై ఆఫ్ సచ్ సర్వీసెస్ యాజ్ ది గవర్నమెంట్ మే సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. గవర్నమెంట్ ఏమైనా చెప్తే దాన్ని కూడా ఇంక్లూడ్ చేయమని చెప్తున్నాడు కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్. కాకపోతే విషయం ఏంటంటే కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్ అవ్వాలంటే మినిమం సప్లై 3 months కన్నా ఎక్కువే ఉండాలి. కాంట్రాక్ట్ సప్లయర్ కి రిసిపియంట్ కి మధ్య ఉన్న కాంట్రాక్ట్ లో 3 months కి మించి సర్వీసెస్ ఉండాలి. ఓకేనా? అలా ఉంటే దెన్ సచ్ సర్వీస్ ఇస్ కాల్డ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్. ఇది డ్యూ డేట్. ఇప్పుడు మీకు డ్యూ డేట్ అర్థమైంది కదమ్మా? డ్యూ డేట్లు ఎందుకో మనకు తెలుసు కదా. ఎందుకు మనం డ్యూ డేట్లు ఎందుకు అసర్టైన్ చేస్తాము చెప్పండి? డ్యూ డేట్స్ అసలు ఎక్కడ యూజ్ అవుతాయి మనకి? Tax Time of payment చేయడానికి. డ్యూ డేట్స్ టైమ్ ఆఫ్ సప్లై డిటర్మైన్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకేనా? రైట్. మనకి ఫార్ములా ఉంటుంది కదా, డ్యూ డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్. ఓకేనా? ఆ ఫార్ములా ప్రకారం వేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఓకేనా? రైట్. నౌ లెట్ us go through the next topic, time of supply of services under forward charge. మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి మా గూడ్స్ లో? మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి టైమ్ ఆఫ్ సప్లైలో? 5 types, sir. ఏమేంటవి? ఏమేమి ఉన్నాయమ్మా గూడ్స్ లో? Forward charge, sir. ఓకే. Reverse charge. ఓకే. Additional charges. ఓకే. vouchers and coupons. Vouchers and coupons. Residual cases. Residual cases. In the same way, time of supply of services also have such classifications. So same అదే విధంగా మనం చదువుకుంటూ వెళ్తాం. ఓకేనా? సో ఫస్ట్ let us discuss about time of supply of
services under the forward charge. Under forward charge. Okay. Explain the provisions relating to time of supply of services. Okay. Section number 13. Section number 13. Section number 12 దేని గురించి చెప్పింది? Time of supply. Section 12. Goods చెప్తుంది. Time of supply of services section 13 లో ఉంటుంది. Okay. Determination of time of supply under section 13(2). The time of supply of services shall be the earliest of the following dates. Earliest of the following dates. Namely, the date of issue of invoice by the supplier. If the invoice is issued within the prescribed period, or the date of receipt of the payment, whichever is earlier, or the date of provision of service, if the invoice is not issued within the period prescribed under section 31, or the date of payment, whichever is earlier. I know you are confused. Okay. జనరల్ గా మనం ఇన్వాయిస్ ఎప్పటిలోపు రైజ్ చేయాలమ్మా? జనరల్ గా విత్ ఇన్ ది టైం లిమిట్ అంటే ఇన్వాయిస్ issued within time limit under section 31. పైన చదువుకున్నాగా టైం లిమిట్స్. ఆ టైం లిమిట్స్ లోపు ఇన్వాయిస్ అనేది రైజ్ చేయాలి. సో ఎస్ ఆర్ నో కండిషన్స్ చేద్దాం. ఎస్ కండిషన్ అంటే ఏంటి? ఇన్వాయిస్ టైం లిమిట్ లోపు రైజ్ అయిందని అర్థం. ఎస్ ఆర్ నో? నో అంటే ఇన్వాయిస్ టైం లిమిట్ దాటిన తర్వాత రైజ్ అయిందని అర్థం. ఓకే. If the invoice is issued within the time limit under section 31, then the time of supply will be the actual date of invoice, or the date of payment, or the date of receipt of payment. Whichever is earlier. If the invoice is not issued within time limit under section 31, the time of supply will be date of provision of service, date of provision of service, or the date of receipt of payment. Whichever is earlier. ఇప్పుడు మీకు బాగా అర్థమైందా టైమ్ ఆఫ్ సప్లై? ఫస్ట్ కేస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాబ్లం చూడంగానే ఈ కేసులో పడుతుందా అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ వి నీడ్ టు కంపేర్ ఏమేం కంపేర్ చేయాలి చెప్పండి మీరు? ఫస్ట్ వి నీడ్ టు కంపేర్ actual date of issue of invoice versus Due date of invoice. Due date of invoice. Very good. Due date of invoice. First of all, ఈ రెండింటిని కంపేర్ చేసుకొని if this actual date is within 30 days, then we need to come to this provision. If the actual date of invoice is outside 30 days అని వచ్చేస్తుంది కానీ outside time limit, then we need to come to this provision. Clear amma meeku? No confusion? Okay. If the invoice is issued within time limit, then what is the time of supply?
If the invoice is issued within 30 days or within time limit, what is the time of supply? Actual date of invoice or Actual date date of of invoice or date of receipt of payment. Payment. If the invoice is not issued within time limit, date of provision of service or date of receipt Okay. of payment, whichever is earlier. whichever is earlier. That's it. Simple. And if we are not able to find out the above details, then the date on which recipient shows the receipt of services in his books of accounts. అంటే ఇది థర్డ్ కేస్. అంటే మనం ఈ టూ ప్రొవిజన్స్ ని ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ తెలియట్లేదు, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ తెలియట్లేదు, ఏ కేసులోకి వెళ్తుందో తెలియట్లేదు. దెన్ ఏమంటున్నాడంటే థర్డ్ కేస్, డేట్ ఆఫ్ ఎంట్రీ, the date on which recipient shows the receipt of services. Underline the word recipient shows. Time of supply will be the date on which recipient, underline the word recipient, shows in his books of accounts. In his books of accounts. అర్థమైనా? అంటే అతను ఎవరిక్కడ సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడా, రిసిపియంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా? సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా, రిసిపియంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా? Recipients. రిసిపియంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడు. దిస్ థర్డ్ ప్రొవిజన్ అంటే ఇది ఈ కేసులోనే మనం డిటర్మైన్ చేయలేకపోతే, అంటే సప్లయర్ దగ్గర ఏ డీటెయిల్స్ లేకపోతే సప్లయర్ ని వదిలేయండి. ఇప్పుడు రిసిపియంట్ దగ్గరికి రండి. ఏదైనా డీటెయిల్స్ ఉంటే సప్లయర్ దగ్గర, ఈ డీటెయిల్స్ ఏమన్నా సరే సప్లయర్ దగ్గర టైమ్ ఆఫ్ సప్లై ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ సప్లయర్ దగ్గర అసలు ఈ డీటెయిల్స్ ఏమీ లేవనుకో, అప్పుడు రిసిపియంట్ దగ్గర ఎంతో కొంత డీటెయిల్స్ ఉంటుందిగా. అందుకని ఏమన్నాడంటే నౌ కమ్ టు ద రిసిపియంట్ అండ్ ఫైండ్ అవుట్ ద డేట్ ఆన్ విచ్ ద రిసిపియంట్ షోస్ ద రిసిప్ట్ ఆఫ్ సర్వీస్ ఇన్ హిస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. రైట్ మా డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ అంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది తెలుసుగా మీకు. ఇందులో మళ్ళీ టూ డేట్స్ ఉండి విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ తీసుకోవాలి. ఆ విషయం మీకు తెలుసు కదా. టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ లో డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ అంటే మనం 2 dates కి విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ తీసుకున్నాం, గుర్తుందా? Yes, sir. ఏమేంటి ఆ డేట్స్ చెప్పండి. డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ కి ఏమేమి డేట్స్ ఉంటాయి చెప్పండి. Payment is entered in the books or payment is credited to his bank account. వెయిట్. పేమెంట్ ఎంటర్డ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ హోమ్, సప్లయర్ ఆర్ రిసిపియంట్? Supplier, sir. ఎస్, వెరీ గుడ్. రివర్స్ ఛార్జ్ లో మాత్రమే రిసిపియంట్ బుక్స్ లో పేమెంట్ ఎంటర్ అయిందా లేదని వస్తుంది. నార్మల్ కేసెస్ లో అయితే సప్లయర్. పేమెంట్ ఎంటర్డ్ ఇన్ సప్లయర్ బుక్స్ ఆర్ పేమెంట్ Is Credited. credited to his bank account. credited in his bank account, whichever is earlier. ఇది దీనికైనా అప్లికబుల్ అవుతుంది, దీనికైనా అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఇన్ కేస్ ఆఫ్ ఫార్వర్డ్ ఛార్జ్. మా మీకు ఒక ఆప్షన్ తెలుసు కదా, అడ్వాన్స్ ఈజ్ రిసీవ్డ్ అప్ టు ఎక్స్టెంట్ ఆఫ్ స్మాల్ అడ్వాన్స్ రిసీవ్డ్ అప్ టు ఎక్స్టెంట్ ఆఫ్ 1000. అప్ టు 1000. దీనికి టైమ్ ఆఫ్ సప్లైకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏమంటే ఆప్షన్స్? టైమ్ ఆఫ్ సప్లై ఆప్షన్స్ ఏంటి దీనికి? at the receipt of such amount or issue of invoice relating to such advance, such amount.
such excess amount. గుర్తుందా మర్చిపోయారా? దీని మీద మనం ఒక ఇలస్ట్రేషన్ కూడా చేసాం. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ ఫార్వర్డ్ చార్జ్. ఇంకొక విషయం ఏంటంటే సార్, మీకు ఇన్వాయిస్ వాల్యూ కనుక ముందుండి డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్, ఇన్వాయిస్ డేట్ ఏమో ముందుండి డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ తర్వాత ఉంది, అలాగే డేట్ ఆఫ్ పేమెంట్ కూడా, డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ అలాగే డేట్ ఆఫ్ పేమెంట్ కూడా ఇన్వాయిస్ కి తర్వాతే ఉంటే దాని అప్పుడు టైమ్ ఆఫ్ సప్లై ఏం తీసుకోవాలి? దెన్ ఇన్ సచ్ కేసెస్ టైమ్ ఆఫ్ సప్లై షుడ్ బి టేకెన్ యాజ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్. బీ కేర్ఫుల్ విత్ దిస్ వన్. అంటే మీకు ఇన్వాయిస్ స్టార్టింగ్ వచ్చేసింది, ఇన్వాయిస్ రైజ్ చేస్తారు, ప్రొవిజన్ తర్వాత, అలాగే పేమెంట్ కూడా తర్వాతే చేశారు మీకు. అంటే ఫస్ట్ ఇన్వాయిస్ వచ్చేసింది. ఇన్ సచ్ ఏ కేస్ దెన్ ద టైమ్ ఆఫ్ సప్లై షుడ్ బి టేకెన్ యాజ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్. షుడ్ బి టేకెన్ యాజ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నౌ లెట్ us do the problems. మా ఇక్కడ అడ్వాన్స్ గురించి ఏమన్నా చెప్పాడా? స్పెసిఫిక్ గా చెప్పలేదు. ఇన్ కేస్ ఆఫ్ అడ్వాన్స్ రిసీవ్డ్ విత్ రెస్పెక్ట్ టు సర్వీసెస్, advance with received with respect to services. Now what is the time of supply? Goods కి అడ్వాన్స్ కనుక వచ్చినప్పుడు టైమ్ ఆఫ్ సప్లై ఏంటని చెప్పాను మీకు. వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై విత్ రెస్పెక్ట్ టు అడ్వాన్స్ ఇన్ గూడ్స్? చెప్పండి మీరు. మా చెప్పాలి. Date of issue of invoice, sir. Date of issue of invoice. మరి what is the time of supply with respect to advance in case of services? మరి సర్వీసెస్ లో టైమ్ ఆఫ్ సప్లై ఎంత విత్ రెస్పెక్ట్ టు అడ్వాన్స్? ఏమంటున్నారంటే టైమ్ ఆఫ్ సప్లై విల్ బి ద డేట్ ఆన్ విచ్ అడ్వాన్స్ రిసీవ్డ్. The date on which advance received. ఏ రోజైతే అడ్వాన్స్ వస్తుందో ఆ రోజే టైమ్ ఆఫ్ సప్లై అయిపోతుంది. ఓకేనా? సో డేట్ ఆఫ్ ఇన్వాయిస్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. క్లియరా? ప్రొవిజన్ క్లియరా? Yes, sir. Right. So now let us go with the problem 1. Illustration 1. Okay. Determine the time of supply in each of the following independent cases in accordance with the provisions of CGST Act 2017. Okay. First name ఇచ్చడమ్మ మనకి date of actual provision of service. Next the date of invoice or bill or challan as the case may be. ఇది actual date of invoice, ఇది actual date of service. Okay. Next, date on which payment received. Okay, right. మా ఇక్కడ ఎక్కడైనా మనకి బ్యాంకు, ఎన్బిఎఫ్సి ఇలా ఏమైనా చెప్పాడా? No, sir. బ్యాంక్స్ కానీ కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్ ఏమైనా చెప్పాడా? No, sir. సో జనరల్ టెండెన్సీలో నార్మల్ సర్వీస్ ప్రొవైడర్ కింద తీసుకోవాలి. ఓకే. నార్మల్ సర్వీస్ ప్రొవైడర్ కి వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్ అండర్ సెక్షన్ 31? చెప్పండి. Within 30 days, sir. Within 30 days from where? అది Provision clarity గా of చెప్పండి. Provision of Date of service. provision of supply. So case 1. Okay. Actual date of invoice, ADOI అంటే actual date of invoice and due date of invoice. Due date of invoice. DDOI, ADOI. ADOI అంటే actual date of invoice, DDOI అంటే
due date of invoice. Now tell me, what is the actual date of invoice in case of case 1? 10/11/2020. Actual date of invoice. I'm asking you actual date 30th of November invoice. 2020, sir. Yes, ఇది యాక్చువల్ డేట్ ఆఫ్ సర్వీస్ అమ్మ. సర్వీస్ ప్రొవైడ్ చేసిన రోజు ఇది. ఓకేనా? ఇది యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. 30th 11/2020. అండ్ నెక్స్ట్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. దీనికి 30 days. అంతేనా? జనరల్ గా దీనికి 30 days యాడ్ చేసుకుంటే మేబీ 30th December వస్తుంది అనుకుందాం. సే ఫర్ సపోజ్. ఇప్పుడు వన్ సెకండ్ సారీ మా డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఫైండ్ అవుట్ చేయండి అమ్మా. డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఫైండ్ అవుట్ చేయాలంటే డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ కావాలి మనం. సారీ, డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ కి 30 days కదా యాడ్ చేయాల్సింది, అంతేనా? Yes, sir. ఓకే, సారీ. డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ కరెక్ట్గా చెప్పండి. ప్రతి దాంట్లో కూడా ఎంత ఉంది? ప్రతి దాంట్లో కూడా 10/11/2020. ఓకే, దీనికి ఒక 30 days యాడ్ చేయండి అమ్మా. రఫ్ గా ఎంత వస్తుంది చెప్పండి నాకు. తెలుసు కదా, స్టార్టింగ్ డేట్ ని ఇంక్లూడ్ చేస్తే ఎండింగ్ డేట్ ని ఎక్స్క్లూడ్ చేయాలి. స్టార్టింగ్ డేట్ ని ఎక్స్క్లూడ్ చేస్తే ఎండింగ్ డేట్ ని ఇంక్లూడ్ చేయాలి. చెప్పండి. నవంబర్ నెలలో ఎన్ని రోజులమ్మా? 30 days. సార్. చెప్పండి. 20/10 ఎంత? 10th December 2020. దిస్ ఇస్ ద డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, అంతేనా? ప్రతి దానికి ఎస్ సార్. ఈచ్ అండ్ ఎవ్రీ కేసు లో కూడా ఇదే. సో నౌ లెట్ us కంపేర్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అండ్ యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఇప్పుడు వస్తాం కంపారిజన్. డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఇది కేస్ 1, 2, 3, 4, 5 ఎన్ని? 6, 7, 8. ఓకే, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఇస్ సేమ్ ఇన్ ఆల్ కేసెస్. ఎంత? 10/11/2020. యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ చెప్పండి నాకు. ఫస్ట్ కేసులో 30th actual November date of 2020. 30th November 20. Second case please. 30th November 2020, sir. Okay, next 30th November 2020, sir. okay, next 30th November What one? 2020, sir. 30th 5 November cases అన్నిటికీ వరకు అదేనా? same date, sir. 5 cases వరకు, sir. Okay, next 12th December Next. 2020, sir. okay, next 12th December 2020, sir. next last one 22nd December 2020, sir. ఇంతేనా? Yes, sir. ఇక్కడ చూడండి, whether the invoice is issued within 30 days from the date of invoice. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ కన్నా లోపే ఉందా, బయట ఉందా? లోపే ఉంది సార్. ఇవన్నీ కూడా ఎస్ కేస్ లో పడతాయి, అంతేనా? ఇందాక మనం వేసుకున్న చార్ట్ లో ఎస్ కేస్ లో పడతాయి. ఎస్ సార్ నో? ఎస్ సార్. Yes, sir. ఇవన్నీ కూడా నో కేస్ లో పడతాయా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఎస్ కేస్ లో పడిన వాటికి టైమ్ ఆఫ్ సప్లై ఎలా డిటర్మైన్ చేయాలి చెప్పండి నాకు. టైమ్ ఆఫ్ సప్లై ఫార్ములా చెప్పండి. ఇన్ కేస్ ది ఇన్వాయిస్ ఈస్ ఇష్యూడ్ విత్ ఇన్ 30 days అయితే Actual date of invoice or date of receipt of payment, whichever is earlier. యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ Or date Or of receipt of payment. డేట్ ఆఫ్ Receipt of పేమెంట్. payment.
Yes, sir. ఓకే, డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్. మనకి 2 డేట్లు ఇవ్వలేదు కదా డేట్ ఆఫ్ పేమెంట్ లో, 2 డేట్లు ఇవ్వలేదు, ఒక డేటేగా ఇచ్చాడు. Yes, sir. Okay, data, sir. సో నో కన్ఫ్యూజన్. ఇప్పుడు యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అంటే మళ్ళీ ఇదే వస్తుంది. యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అంటే ఇవేగా, 30th November 2020, తర్వాత 12/12, తర్వాత 12/12 అయ్యేనా యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్లు. Yes, sir. Yes, sir. ఇప్పుడు డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ చెప్పండి నాకు వరుసగా. 15/12/2020. ఇక్కడ రాస్తాను 15/12/2020, 15/11/2020. 15/11. 15/11/2000. ఓకే, థర్డ్ కేస్ 2 dates, sir. 2 dates. సరే, అయితే తర్వాత చేద్దాం. ఇప్పుడు ఈ 2 కేసులకి నాకు టైమ్ ఆఫ్ సప్లై చెప్పండి. యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్, విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అయినా. Yes, sir. Actual date of invoice. ఇప్పుడు టైమ్ ఆఫ్ సప్లై ఏమొస్తుంది, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ వస్తుంది 30th 11/2020, 30th 11/2020. 15/11 30th కదా? 11, sir. 15/11. ఓకే, సారీ, 15/11/2020. ఓకే, రైట్. సో ఇప్పుడు థర్డ్ కేసు కింద వేద్దాం. థర్డ్ కేసులో part 1, part 2. part 1 and then part 2. ఓకే, రైట్. part 1 కి ఫస్ట్ పార్ట్ పేమెంట్ ఎప్పుడు వచ్చిందమ్మా? 15/11/2020. 15/11/2020. ఇదేమైనా అడ్వాన్స్ కేసు ఏమో ఒకసారి చెక్ చేయండి. 15/11 పేమెంట్ వచ్చింది. సర్వీస్ ఎప్పుడు ప్రొవైడ్ చేశాడు? 10/11 ప్రొవైడ్ చేశాడు. పేమెంట్ తర్వాత వచ్చింది 15/11. సో అడ్వాన్స్ అయితే కాదు. అడ్వాన్స్ అంటే ఏంటి? సర్వీస్ కన్నా ముందే పేమెంట్ వస్తే అది అడ్వాన్స్, అవునా? Yes, sir. డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ 10/11, డేట్ ఆఫ్ పేమెంట్ ఏమో 15/11, అంటే 5 days తర్వాత ఇచ్చాడు. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ అడ్వాన్స్. పేమెంట్ 2 parts కింద పే చేశాడు. ఫస్ట్ పార్ట్ యాక్చువల్ డేట్ ఆఫ్ సేమ్ ఫార్ములా, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సేమ్ ఇక్కడ కూడా యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇక్కడ యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఏంటమ్మా? 30th 11/2020. ఇక్కడ కూడా 30th 11/2020. డేట్ ఆఫ్ పేమెంట్ ఏంటి ఇక్కడ ఫస్ట్ కేసులో? 15/11/2020. 2020. నెక్స్ట్ 10/12/2020. సేమ్ ఫార్ములా, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే టైమ్ ఆఫ్ సప్లై ఏమొస్తుంది? ఏమొస్తుంది? First case 15/11/2020, sir. ఓకే, సెకండ్ కేసు 30th 11/2020. అంతేనమ్మా, సింపుల్ గా స్ప్లిట్ చేసి వేసుకోవాలి. కాకపోతే అలాగా 2 parts ముందు ఇచ్చినప్పుడు ఏదైనా ఒక పార్ట్ అడ్వాన్స్ కింద ఏమైనా వచ్చిందేమో చూడాలి. ఇప్పుడు పేమెంట్స్ 2 సార్లు చేశారంటే దాని అర్థం ఏంటంటే, ఒకటి అడ్వాన్స్ ఇచ్చి తర్వాత రిమైనింగ్ పేమెంట్ అయినా చేసి ఉండొచ్చు, లేదు మామూలుగా పేమెంట్ చేయాల్సిందే డబ్బులు లేక స్టార్టింగ్ కొంత ఇచ్చి తర్వాత అయినా ఇచ్చిండొచ్చు. సో అది అడ్వాన్స్ లోకి వచ్చినా లేదో మీరు చెక్ చేసుకోవాలి. అర్థమైందా అమ్మా? ఇలాగా రెండు పార్ట్ల కింద ఇచ్చినప్పుడు ఎలా చేయాలో మీకు అర్థమైందా? స్ప్లిట్ చేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. రెండిట్లకి ఇన్వాయిస్ ఒకటేనా? 2 పేమెంట్స్ కి కూడా ఇన్వాయిస్ ఒకటే ఇన్వాయిస్. ఒక ఇన్వాయిస్ కి 2 సార్లు పే చేశాడు. ఎస్ సార్ నో? Yes, sir. ఇన్వాయిస్ 100 రూపాయలు అమ్మా. 100 రూపాయలు ఒకేసారి కట్టలేక ఒకసారి 50 రూపాయలు ఇచ్చాడు, ఇంకోసారి 50 రూపాయలు ఇచ్చాడు, అంతే దాని అర్థం. సో మనం ఏం చేస్తామంటే సేమ్ డేటాని స్ప్లిట్ చేసి డేట్ ఆఫ్ పేమెంట్ ని సెపరేట్ గా తీసుకుంటాం, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ మాత్రం సేమ్ తీసుకుంటాం. ఓకేనా? రైట్. సో థర్డ్ కేసులో టైమ్ ఆఫ్ సప్లైస్ 2 ఉన్నాయి కదా, 2 రాసేయండి. ఫస్ట్ టైమ్ ఆఫ్ సప్లై ఎంత? 15/11/2020. సెకండ్ టైమ్ ఆఫ్ సప్లై
30/11/2020. నెక్స్ట్ ఫోర్త్ కేసు చూడండి. ఫోర్త్ కేసులో కూడా 2 డేట్స్ ఉన్నాయా? ఎస్ సార్. చూడండి అమ్మా ఫోర్త్ కేసు. ఫోర్త్ కేసులో ఎక్కడైనా అడ్వాన్స్ వచ్చిందా? 2 dates అడ్వాన్స్ సార్. ఫోర్త్ కేసు 6/11. ఓకే. అండ్ నెక్స్ట్ 9/11. ఎస్ సార్. ఓకే రైట్. ఎప్పుడైతే మనకి అడ్వాన్సెస్ వచ్చేసినాయో దెన్ సింపుల్ గా మనం ఏం చేయనవసరం లేదు. ద డేటా ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ సచ్ అడ్వాన్స్ కెన్ బి టేకెన్ ఎస్ టైమ్ ఆఫ్ సప్లై. సింపుల్ గా సార్. సో ఈ 2 కేసెస్ లో కూడా అడ్వాన్స్ కాబట్టి సో సింపుల్ గా వి నీడ్ టు టేక్ దట్ అడ్వాన్స్ యాజ్ ఎ డేటా ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ సచ్ అడ్వాన్స్ యాజ్ ఎ టైమ్ ఆఫ్ సప్లై. ఓకేనా? దీనికి మళ్ళీ మనం కష్టపడి సొల్యూషన్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందమ్మా? రైట్. ఎస్. థర్డ్ పార్ట్ చూడండి. ఒక డేట్ ఏమో అడ్వాన్స్ లో ఉంది, ఇంకో డేట్ ఏమో నార్మల్ పేమెంట్ లో ఉంది. అంతేనా? 6/11/2020 ఒక పేమెంట్, 16/11/2020 ఒక పేమెంట్. 6/11 ఏమో అడ్వాన్స్, 16/11 ఏమో ఆఫ్టర్ సప్లై. అంతేనా? ఎస్ సార్. సో 6/11 అనేది అడ్వాన్స్ కాబట్టి టైమ్ ఆఫ్ సప్లై ఏమవుతుంది అడ్వాన్స్ కి? 6/11/2020. 6/11 అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ పార్ట్ కి మనం టైమ్ ఆఫ్ సప్లై కనుక్కోవాలి. ఎస్ సార్ నో? ఎస్ సార్. 16/11/2020. దీనికి ఒకసారి చూడండి. ఇక్కడ ఇన్వాయిస్ అనేది డ్యూ డేట్ లోపు ఇష్యూ చేశాడా? ఇక్కడ ఇన్వాయిస్ 30/11/2020 డ్యూ డేట్ లోపు ఇన్వాయిస్ ఇష్యూ చేశాడుగా. 30 days లోపు. ఎస్ కేసు లోకి వచ్చింది కదా ఇది. ఎస్ సార్. చెప్పండి నాకు ఫార్ములా చెప్పండి. యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎంత? 30/11/2020. డేట్ ఆఫ్ పేమెంట్ ఎంత? 16/11/2020. 16/11/2020. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ కదా. ఏ డేట్ వస్తుంది? 16/11/2020. ద టైమ్ ఆఫ్ సప్లై. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ సప్లై. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఇదే కేసు ఇన్వాయిస్ ఇష్యూడ్ విత్ ఇన్ టైమ్ లిమిట్, ఇన్వాయిస్ నాట్ ఇష్యూడ్ విత్ ఇన్ టైమ్ లిమిట్. Not within time limit, sir. ఇన్వాయిస్ నాట్ విత్ ఇన్ టైమ్ లిమిట్ అయితే ఫార్ములా ఏంటి? Date of provision of service. ఇన్వాయిస్ నాట్ ఇష్యూడ్ విత్ ఇన్ టైమ్ లిమిట్ అయితే దెన్ వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై? టైమ్ ఆఫ్ సప్లై చెప్పండి అమ్మా. Date of provision of service. డేట్ ఆఫ్ సర్వీస్ అని రాస్తే సరిపోతుందిగా. ఓకే. date డేట్ of- ఆఫ్ సర్వీస్ ఆర్ Date of receipt of payment, డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్, whichever is earlier. ఈజ్ ఎర్లియర్. ఈ కేసులో నాకు డేట్ ఆఫ్ సర్వీస్ ఎంత? కేసు నెంబర్ 6 లో 10/11. 10/11/2020. ఓకే. నెక్స్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ ఎంత? 30/4/2021. 2021. ఓకే. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే టైమ్ ఆఫ్ సప్లై ఏమొస్తుందమ్మా? 10/11/2020. సింపుల్. ఫార్ములా బేస్డ్ వెళ్ళిపోతే సరిపోతుంది మీరు. ఓకేనా? రైట్. నెక్స్ట్ లాస్ట్ కేసు చూస్తారా మీరు? 7th కేసు మీరే చెప్పండి నాకు. 7th కేసు అడ్వాన్స్ ఏమైనా వస్తుందా? ఎస్ సార్. 7th అడ్వాన్స్ వస్తుంది కాబట్టి వెన్ ఎవర్ దేర్ ఈజ్ అన్ అడ్వాన్స్ ఇంకా మీరు ఫార్ములాలోకి రాకుండా స్ట్రైట్ అవే అడ్వాన్స్ ని టైమ్ ఆఫ్ సప్లై కింద తీసుకోవాలి. తెలుసుగా. నెక్స్ట్ పార్ట్ అడ్వాన్సా? 25/12 అడ్వాన్స్ కాదుగా. నో సార్. దానికి టైమ్ ఆఫ్ సప్లై చెప్పండి మీరు నాకు చెప్పండి. సెకండ్ కేసు టైమ్ ఆఫ్ సప్లై చెప్పండి. 10/11/2020 సార్.
10/11/2020. ఎందుకంటే ఇన్వాయిస్ ఇస్ నాట్ ఇష్యూడ్ విత్ ఇన్ ది టైమ్ లిమిట్ కాబట్టి ఎప్పుడైతే ఇన్వాయిస్ నాట్ ఇష్యూడ్ విత్ ఇన్ ది టైమ్ లిమిట్ అయిందో దెన్ ద యాక్చువల్ డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ ఆర్ ద డేట్ ఆఫ్ రిజిట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ తీసుకోవాలి. సో 10/11/20 కానీ 25/12/20 కానీ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. ఆబ్వియస్లీ 10/11/20 విల్ బి ద ఎర్లియర్ ఆఫ్ ది 2 dates కాబట్టి సో 10/11/20 విల్ బి డ్యూ డేట్. థర్డ్ కేసు చూడండి అమ్మా. థర్డ్ కాదు, లాస్ట్ కేస్. ఇన్వాయిస్ నాట్ ఇష్యూడ్ విత్ ఇన్ ది టైమ్ లిమిట్. ఓకే, డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. ఇదేమో నవంబర్ లో ఉంది, ఇదేమో డిసెంబర్ లో ఉంది. సిమిలర్లీ ఆన్సర్ విల్ బి 10/11/2020. అర్థమైందమ్మా మీకు? Yes, sir. ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నారా? సింపుల్ ఫార్ములా మన మైండ్ లో ఉంటే జాగ్రత్తగా ఆన్సర్ చెప్పచ్చు, చూసి చెప్పొచ్చు, పేపర్ మీద పెన్ పెట్టకుండా చెప్పొచ్చు. కానీ మీరు ఎగ్జామినేషన్ లో అటువంటి సాహసాలు చేయొద్దు. ఎందుకంటే అక్కడ ఎంతో కొంత ట్విస్ట్ పాయింట్ ఉంటుంది. మీరు కంగారు పడి పేపర్ మీద పెట్టకుండా మీరు ఆన్సర్ చేసేదానికి ట్రై చేసి దాన్ని ఆన్సర్ చేస్తే మిస్టేక్ అవుతుంది. ఓకేనా? రైట్. అండ్ ఇప్పుడు మనకు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, జాగ్రత్తగానండి. మీరు జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అనే పదం ఎప్పుడైనా విన్నారా? జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అంటే ఏంటి? నా దగ్గర ల్యాండ్ బాగా ఎక్కువ ఉంటే, అంటే ల్యాండ్ ఓనర్ని నేను, నా దగ్గర ల్యాండ్ ఉంది కానీ నాకు అది కన్స్ట్రక్షన్ చేయడానికి అమౌంట్ లేదు, లేదంటే ఓపిక కూడా లేదు. ఒక బిల్డర్ ఉన్నాడు, రియల్ ఎస్టేట్ బిల్డర్. అతను వచ్చి ఏమన్నాడంటే, ఏమైనా నీ దగ్గర ల్యాండ్ ఖాళీ ఉంది కదా, నువ్వు నాకు నీ ల్యాండ్ ఇవ్వు, నీ ల్యాండ్లో నేను పెద్ద అపార్ట్మెంట్ కడతాను. ఈ అపార్ట్మెంట్ కట్టి ఫర్ సపోజ్ ఒక 10 ఫ్లాట్స్ వచ్చాయనుకో, అందులో 2 ఫ్లాట్లు నీకు ఇస్తాను, మిగతా 8 ఫ్లాట్లు నేను అమ్ముకుంటానని చెప్పాడు. అర్థమైందమ్మా మీకు? ఓకే, దీన్నే జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అంటారు. ఇందులో ఏమైందంటే ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను తన ల్యాండ్ ని డెవలప్ చేయడానికి రైట్ ప్రొవైడ్ చేశాడు. హస్ గివెన్ ది రైట్ టు యూజ్ ల్యాండ్ డెవలప్ చేయడానికి. ఓకేనా? సో ఎవరికి ఇచ్చాడు? బిల్డర్కి ఇచ్చాడు. బిల్డర్ ఏం చేశాడు? ఆ ల్యాండ్ మీద ఒక అపార్ట్మెంట్ డెవలప్ చేశాడు. చేసి మరి ల్యాండ్ ఓనర్కి ల్యాండ్ ఇచ్చినందుకు డెవలప్ చేయడానికి ల్యాండ్ ఓనర్కి కన్సిడరేషన్ ఇవ్వాలిగా. ఆ కన్సిడరేషన్ ఏమి ఇచ్చాడు చెప్పండి? కన్సిడరేషన్ ఏమి ఇచ్చాడు? 2 flats ఇచ్చాడు కన్సిడరేషన్. 2 flats has given to the landowner. అర్థమైందమ్మా మీకు? జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఏంటంటే అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు ప్రొవిజన్ ఏంటంటే, సో దీని మీద జిఎస్టి కట్టాలి. ఎవరు కట్టాలి జిఎస్టి చెప్పండి? హూ నీడ్స్ టు పే జిఎస్టి? ఎవరు కట్టాలి? ఫార్వర్డ్ ఛార్జా, రివర్స్ ఛార్జా? Who needs to pay GST? Whether the landowner or the builder, service provider or the service recipient. మా గుర్తుందా రివర్స్ ఛార్జ్ చదివాం? గుర్తుందా? మన ఆర్సిఎం సర్వీసెస్ చార్ట్ చదివాం, గుర్తుందా? సప్లై చాప్టర్ చదివారా మీరు? సప్లైలో రివర్స్ ఛార్జ్ లో ల్యాండ్ కనుక డెవలప్మెంట్ కి రైట్స్ కి ఇస్తే ఎవరు రివర్స్ ఛార్జ్ లో కట్టాలని చెప్పాను? రిసిపియంట్ సార్. రిసిపియంట్ అంటే ఇక్కడ ఎవరు వస్తారు? ల్యాండ్ ఓనర్ వస్తాడా, బిల్డర్ వస్తాడా, Builder, sir. ప్రమోటర్ వస్తాడా? బిల్డర్ హ్యాస్ టు పే ద ట్యాక్స్ ఆన్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఓకే, ఇది ఛార్జ్. ఓకే, వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై? ఎప్పుడైతే స్టార్టింగ్ ల్యాండ్ రెంట్కి ఇస్తాడో అప్పుడా,
లేదంటే మొత్తం బిల్డింగ్ అంతా కట్టి ఓకేనా ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడా? సర్వీస్ ఏమో వెంటనే స్టార్ట్ అవుతుంది, ల్యాండ్ ఇచ్చేస్తాడు. కానీ ఇతని కన్సిడరేషన్ ఎప్పుడు వస్తుంది? ఓ 5 years 3 years అపార్ట్మెంట్ డెవలప్ చేసి కన్స్ట్రక్షన్ చేసి దానికి మున్సిపాలిటీ నుంచి కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అప్పుడు ల్యాండ్ ఓనర్ కి ఫ్లాట్స్ వెళ్తాయి కదా. అంటే మరి టైమ్ ఆఫ్ సప్లై ఎప్పుడు ల్యాండ్ ఇచ్చిన రోజా, లేదంటే డెవలప్ చేసి అపార్ట్మెంట్స్ అవి ఇచ్చిన రోజా? ఏది టైమ్ ఆఫ్ సప్లై కింద తీసుకుంటే బాగుంటది మీరు చెప్పండి. అపార్ట్మెంట్స్ ఇచ్చిన రోజు. అప్పుడు తీసుకుంటేనే బాగుంటది. అందుకనే వీడు ఏం చేశాడంటే జనరల్ గా మనం సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ప్రొవిజన్స్ ప్రకారం వెళ్ళిపోతాం. ఓకే, జనరల్లీ ఇట్ విల్ బి 30 days సమ్ 20 days ఎంతో కొంత దగ్గరలోనే టైమ్ ఆఫ్ సప్లై అరేంజ్ అయిపోతుంది మనకున్న ప్రొవిజన్స్ ప్రకారం. కానీ ఏమన్నాడంటే ఇలాంటి కేసెస్ లో నువ్వు అంత త్వరగా టైమ్ ఆఫ్ సప్లై తీసుకుంటే ట్యాక్స్ కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. సో అందుకని ఏమంటాడంటే యూ హ్యావ్ టు డిఫర్ ది టైమ్ ఆఫ్ సప్లై టు ద డేట్ ఆఫ్ హ్యాండింగ్ ఆఫ్ ఫ్లాట్స్ టు ది ల్యాండ్ ఓనర్. ల్యాండ్ ఓనర్ కు ఫ్లాట్స్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయమని చెప్తున్నారు. అర్థమైందమ్మా మీకు? జనరల్ గా డేట్ ఆఫ్ సర్వీస్ ఏదైతే మనం ఈ రోజు ల్యాండ్ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఈ రోజే డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ వచ్చేస్తుంది, అగ్రిమెంట్ రాసుకున్న రోజే. మరి డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ వచ్చిందంటే రిమైనింగ్ డేట్స్ ఏం ఉన్నా లేకపోయినా సరే డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఉంది కాబట్టి ఆ డేట్ ఆఫ్ ప్రొవిజన్ మనకి టైమ్ ఆఫ్ సప్లై అయిపోతుంది. అప్పటికప్పుడు టైమ్ ఆఫ్ సప్లై తీసుకుని ట్యాక్స్ లయబిలిటీ కట్టమంటే ప్రమోటర్ కట్టలేడు కాబట్టి, అండ్ వాల్యూ ఎంత కూడా తెలియదు. ఎలా తెలుస్తుంది వాల్యూ? అతనికి వాల్యూ ఎలాగా వాల్యూ ఎలా ఇస్తున్నాడు? కన్సిడరేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫ్లాట్సే లేకుండా దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాని మీద జిఎస్టీ రేట్ ఎలా అప్లై చేస్తాడు? అమ్మా మీకు అర్థమవుతుందా ప్రాక్టికల్ ఇంపాసిబిలిటీ? ఎస్ సార్. ఇప్పుడు మామూలుగా కరెక్టే, వాల్యూ ట్యాక్స్ అమౌంట్ ఎలా అరేవ్ అవుతాం? వాల్యూ మీద ట్యాక్స్ రేట్ అప్లై చేస్తాం. ఇక్కడ కన్సిడరేషన్ ఏ ఫామ్ లో ఇస్తున్నాడు? 2 ఫ్లాట్స్. ఆ ఫ్లాట్స్ వాల్యూ ఎంతో తెలిస్తే దాని ప్రకారం ద వాల్యూ ఆఫ్ సచ్ ఫ్లాట్స్ ఇంటూ ట్యాక్స్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టార్టింగ్ ల్యాండ్ ఇవ్వగానే ఫ్లాట్ ఎక్కడ కనబడుతుంది మనకి? కనబడదు. అపార్ట్మెంట్ కనబడదు కదా. అది సో అందుకని ఏమంటాడంటే డిఫర్ ది టైమ్ ఆఫ్ సప్లై ఫర్ సిచ్ ట్రాన్సాక్షన్ అండ్ టేక్ ది టైమ్ ఆఫ్ సప్లై యాజ్ అండ్ వెన్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఇస్ ఇష్యూడ్ ఫర్ సచ్ ఫ్లాట్. ఓకేనా? అది టైమ్ ఆఫ్ సప్లై. అదమ్మా పాయింట్, రోడ్డు గుర్తుపెట్టుకోవాలి మనం. సిమిలర్లీ జిఎస్టీ పార్ట్ అయిపోయింది, ఇన్కమ్ ట్యాక్స్ పార్ట్ కూడా అంతే. ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ రైట్ క్యాపిటల్ గెయినా కాదా? క్యాపిటల్ అసెట్ కాదా? ఎస్ సార్. క్యాపిటల్ గెయిన్ అయిపోయిందా? ఎస్ సార్. ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ రైట్ మనం వదులుకుంటే అది క్యాపిటల్ గెయిన్ అవుతుందా అవుదా? అవుతుంది సార్. అవుతుంది సార్. షేర్ సేల్ చేసినప్పుడు క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? ఆ షేర్ మీద నేను రైట్ వదులుకుంటున్నాను అని అర్థం, అంతేనా? సో డెఫినెట్లీ ఇట్ ఇస్ ద క్యాపిటల్ గెయిన్. సో ఇక్కడ కూడా ల్యాండ్ ఓనర్ ఏం చేస్తున్నాడంటే ల్యాండ్ ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు? బిల్డర్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. తన రైట్ ని ఎక్స్టింగ్విష్ చేస్తున్నాడు. దేర్ ఇస్ ఏ రైజింగ్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఇయర్. డెఫినెట్లీ ల్యాండ్ ఇస్ ఎ క్యాపిటల్ అసెట్. ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ రైట్. ఇప్పుడు వెంటనే ల్యాండ్ ఓనర్ ని ఇన్కమ్ ట్యాక్స్ లో క్యాపిటల్ గెయిన్ కట్టమంటే కట్టగలడమ్మా ఇంకా కన్సిడరేషన్ రాకుండా? నో సార్. సేమ్ వే ఇన్ ద సేమ్ వే ఇక్కడ జిఎస్టీలో ఎలాగైతే ట్యాక్స్ లయబిలిటీ డిఫర్ చేశాడో ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో కనుక నువ్వు ఏదన్నా ల్యాండ్ ఇస్తే దాని మీద వచ్చే కన్సిడరేషన్ కి నువ్వు వెంటనే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. నీకు ఏ రోజైతే ఫ్లాట్స్ వస్తాయో ఆ రోజు నీకు ట్యాక్స్ లయబిలిటీ అరైజ్ అవుతుందని చెప్తున్నాడు. అర్థమైందమ్మా పాయింట్ మీకు? అర్థమైందా? ఎస్ సార్. దిస్ ఇస్ వాట్ దే ఆర్ సెయింగ్. జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ మీకు వచ్చిందా? ఇన్కమ్ ట్యాక్స్ లో క్యాపిటల్ గెయిన్స్ లో వచ్చిందా జేడీఏ గురించి? ఎస్ సార్.
ఓకే, ఒకసారి ఇక్కడ ట్రీట్మెంట్ ని అక్కడ ట్రీట్మెంట్ ని కంపేర్ చేసి చెక్ చేసుకోండి. రెండిట్లో కూడా ట్యాక్స్ లయబిలిటీ డిఫర్ చేస్తుంది. ఓకేనా? రైట్. సో టుమారో we will discuss about time of supply and reverse charge and so on. Okay, thank you.